హక్కుల సాధన కోసం మాలలు ఐక్యంగా పోరాటం చేయాలన్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. లేదంటే మాలలకు భవిష్యత్తు ఉండదన్నారు. మాలల జాతి కోసం కలిసికట్టుగా ఉద్యమించాలన్నారు నాయకులు. రిజర్వేషన్లలో ఎస్సీ ఉపవర్గీకరణకు వ్యతిరేకంగా ఏపీ కర్నూలులో రాయలసీమ మాలల యుద్ధ గర్జన భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. కర్నూలు ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన సభకు తెలంగాణ నుంచి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, మాలల సంఘం జేఏసీ నేతలు హాజరయ్యారు. రాయలసీమ ఉమ్మడి 4 జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలివచ్చిన మాలను ఉద్దేశించి ప్రసంగించారు నేతలు. సభ ప్రారంభానికి ముందు హర్ష కుమార్ గారు, సత్యవయ్య గారు రాధాకృష్ణ గారు వేదికపైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నా. మాలలకు ఇప్పుడు ఎక్కడ వెళ్ళినా కానీ ఒక గౌరవం ఉంటుంది, ఒక రెస్పెక్ట్ ఏదైతే మాలలకు ఉంటుందో ఎస్సీలలో మనకు ఏదైతే అందరూ కూడా ఎదురు చూస్తుంటారు. మనం ఇది గమనించాలి. మన మాలలందరం కూడా ఐక్యంగా లేకుంటే ఇంతకుముందు చెప్పినట్టు మన భవిష్యత్తు ముందు కూడా చాలా కష్టంగా ఉంటుంది. అందరూ కూడా నా మీద చాలా మంది విమర్శలు చేయడం జరిగింది. ఎందుకు వివేక్ ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాడు, ఎందుకు వివేక్ ముందుకు వస్తున్నాడు అని చెప్పి చాలా మంది నాకు కొద్దిగా వెనుకపోమని చెప్పడం జరిగింది. కానీ నాకు అనిపించింది, అరే ఈ సమయం ఉంది, ఈ సమయంలో మనము ముందుకు రాకుంటే మన జాతికే కష్టం ఉంటుందని చెప్పి నాకు ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా నేను ముందుకు రావడం జరిగింది. ఏది ఏమైనా కానీ మనము వచ్చే రోజులలో మనము మాలా జాతికి చెందిన వాళ్ళమందరం కూడా ఒక శక్తిగా ఎదగాలి. ఎందుకంటే శక్తిగా ఎదిగినప్పుడే ఎవరైతే వీళ్ళందరూ కూడా కలిసి మన వ్యతిరేకంగా చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక భయం పుట్టించేలాగా మనమందరం కూడా పనిచేయాలని చెప్పి మీ అందరినీ కోరుతున్నాను. మీరందరూ కూడా గమనించాలి. ఏదైతే మందకృష్ణ మాదిగ మన ఈ అంశం పైన ముందుకు వెళ్తున్నాడో, ఎందుకు కేంద్రం పైన ఒత్తిడి తీసుకురావడం లేదు, ఎందుకు పార్లమెంట్ లో బిల్లు పెట్టడం లేదు? ఎందుకంటే వాళ్ళందరికీ తెలుసు, చాలా మంది సోదరులు ఇప్పుడే చెప్పినట్టు కేంద్రంలో పార్లమెంట్ లో బిల్లు పెడితే చాలా మంది మన ఎంపీలందరూ కూడా కలిసికట్టుగా ఉన్నారు అని చెప్పి ఒక భయం ఉంది అక్కడ కేంద్రంలో. మనమందరం కూడా ఆ భయాన్ని కొనసాగించాలి. ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురావాలి. ప్రభుత్వాల పైన ఒత్తిడి తీసుకురాకుంటే వాళ్ళు ఇదే అనుకుంటారు, మాలల సంఖ్య తక్కువది, మనకు అవసరం లేదు వాళ్ళ ఓట్లు అని చెప్పి అందరూ అనుకుంటున్నారు. మీరు అందరు చూస్తున్నారు, మందకృష్ణ మాదిగ ఏదైతే అన్ని చోట్ల పోయి ప్రచారం చేస్తున్నాడో కేవలం అక్కడ బీజేపీకి చెందిన వాళ్ళే ఉన్నారు. వాళ్ళందరూ కూడా వారికి సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడే మా సోదరుడు ఇప్పుడే చెప్పినాడు, సార్ ఈ అగ్రకులాలు ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా దళితులను చిచ్చు పెట్టి దళితులను వెనుక తీసుకుపోవాలని ప్రయత్నం చేస్తున్నారు. మనమందరం కూడా ప్రత్యేకంగా మాలలం అంతరము కలిసికట్టుగా మనం ఒక శక్తి ఎదిగినప్పుడు అందరూ కూడా మనతో భయపడతారు. ప్రైమ్ మినిస్టర్ ని ఇన్ఫ్లుయెన్స్ చేసి బీజేపీ యొక్క ఓటు బ్యాంక్ గా మలుచుకోవడానికి ఓపెన్ గా ప్రయత్నించాడు ప్రైమ్ మినిస్టర్. బడ్జెట్ సెషన్ తర్వాత ఇది కూడా బడ్జెట్ సెషన్ అని అంటారు. ఈ సెషన్ లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అలాగే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ మెంబర్స్ పార్లమెంట్ లో దీని మీద ఖచ్చితంగా చర్చ జరిగేటట్టు మటుకు కృషి చేయమని నేను వేడుకుంటున్నాను. మై హంబుల్ రిక్వెస్ట్, ఒక్కసారి పార్లమెంట్ లో చర్చ జరిగి ఓటింగ్ పెడితే సుప్రీం
సుప్రీంకోర్టు తుక్కైపోతుంది. ఎందువల్లంటే రాజ్యాంగం అన్నిటికన్నా గొప్పదైతే రాజ్యాంగాన్ని మార్చే శక్తి కూడా పార్లమెంట్కు ఉంది, అమెండ్మెంట్స్ చేయడానికి అన్నిటికీ.